पूरा लोकल। ప్రధాని మోదీ తర్వాత దేశ రాజకీయాల్లో ఎవరు కీలక పాత్ర పోషించనున్నారనే ప్రశ్న చాలా కాలంగా వస్తోంది. మోదీకి ఉన్న జనాకర్షక శక్తి మరో నేతకు సాధ్యమేనా అని కూడా చర్చ జరుగుతోంది. ఈ దిశగా చాలా మంది బీజేపీ అగ్రనేత అమిత్ షా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పేర్లను ప్రధానంగా ప్రస్తావిస్తూ ఉంటారు. అయితే ఇటీవల సంచలన జోస్యాలు చెబుతున్న శర్మిష్ఠ మాత్రం జనసేనాని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేరును ప్రస్తావించడం ఆసక్తికరంగా మారింది. ఇటీవల ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం గురించి ముందే హెచ్చరించాలన్న పోస్టులు వైరల్ అయిన నేపథ్యంలో ఆమె తాజాగా ఒక ఇంటర్వ్యూలో చేసిన కామెంట్ చర్చనీయాంశంగా మారింది. దేశ రాజకీయాల్లో కీలకంగా కానున్న ముగ్గురు నేతల గురించి శర్మిష్ఠ ఇందులో ప్రస్తావించారు. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, తమిళనాడు బీజేపీ నేత అన్నామలై జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తారని ఆమె చెప్పారు. ఇందులో పవన్ కళ్యాణ్ పై మోదీకి ప్రత్యేక అభిమానం ఉందని కూడా అన్నారు. పవన్ ఎక్కడ కలిసినా ప్రధాని తన అభిమానాన్ని చాటుకోవడాన్ని మర్చిపోలేదని ప్రస్తావించారు. దీంతో అసలే మోదీ వారసుడు ఎవరన్న చర్చ జరుగుతున్న తరుణంలో ఈ కామెంట్స్ ఆసక్తికరంగా మారాయి. సనాతన ధర్మం కోసం పవన్ చేస్తున్న ఉద్యమమే ఆయన్ను జాతీయ స్థాయిలో నేతగా నిలబెడుతుందని కొంతకాలంగా పలువురు భావిస్తున్నారు. ఏపీలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆయన దూకుడు పెంచారు. హిందుత్వ విషయంలో పవన్ చేస్తున్న ప్రకటనలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. సనాతన ధర్మంపై ఆయన చేసిన కామెంట్స్పై దేశవ్యాప్తంగా చర్చ కూడా జరుగుతోంది. కొన్ని విషయాల్లో పవన్ బీజేపీ నేతల కన్నా ఒక అడుగు ముందుకేస్తున్నారని కూడా కొందరు అంటున్నారు. ఏపీలోనే కాదు, వివిధ రాష్ట్రాల్లో కూడా పవన్ సనాతన ధర్మంపై ప్రచారం చేస్తున్నారు. తాజాగా తమిళనాట మురుగన్ భక్తుల సమ్మేళనంలో కూడా ప్రసంగించారు. ఆయన ఆవేశపూరిత ప్రసంగాలు పలువురిని ఆకట్టుకోవడమే కాకుండా కొందరి నుంచి అభ్యంతరాలు కూడా వ్యక్తమయ్యాయి. కొందరు తమిళనాట ఆయనపై కేసు కూడా పెట్టారు. దీంతో అక్కడ కూడా పవన్ గురించి చర్చ మొదలైంది. అంతకుముందు మహారాష్ట్రలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పవన్ ప్రచారం చేశారు. ఆయన తిరిగిన నియోజకవర్గాల్లో మెజారిటీ చోట్ల కాషాయ కూటమి గెలవడంతో పవన్ ప్రాధాన్యత ఇంకా పెరిగింది. దీంతో దేశవ్యాప్తంగా కూడా పవన్ సేవలు వినియోగించుకోవాలని ఎన్డీఏ కూటమి భావిస్తోందని అంటున్నారు. ఈ అంశాల ఆధారంగా జాతీయ రాజకీయాల్లో పవన్ కీలక పాత్ర పోషించే అవకాశం ఉందన్న శర్మిష్ఠ జోస్యం నిజం కావడానికి అవకాశం లేకపోలేదని పవన్ అభిమానులు భావిస్తున్నారు.